నమస్కారం. NM7 టీవీ న్యూస్కు స్వాగతం. తర్వాత చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లోకి చాలా మంది సుప్రసిద్ధ రచయితలు ఈ దాన్ని వివిధ భాషల్లో ట్రాన్స్లేట్ చేశారు. స్పానిష్ కావచ్చు, జర్మన్ కావచ్చు, రకరకాల భాషలు, చైనీస్ కావచ్చు. కానీ ఆయన ట్రాన్స్లేట్ చేసి ప్రామాణికమైనది. అక్కడ ఇంగ్లీష్ వర్షన్ సంబంధించి ఐర్లాండ్లో అక్కడ ఉండేటువంటి ఈ గౌరవ రచయితలు వీళ్ళందరూ కూడా భారతీయ సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు విధానానికి సంబంధించి చర్చ చేసినప్పుడు అనుకోకుండా అప్పటికే ఐర్లాండ్లో ప్రసిద్ధమైనటువంటి ఇంగ్లీష్ రచయిత 20వ శతాబ్దంలో ఆసియా కాకుండా మిగతా భూగోళ మొత్తాన్ని ప్రభావితం చేసినటువంటి సాహిత్యవేత్తగా W.B. కీట్స్ అనేటువంటి రచయిత పేరు. విలియం బట్లర్ ఈట్స్ కీట్స్ ఆయన 20వ శతాబ్దంలో అత్యద్భుతమైనటువంటి రచనలు చేసినటువంటి రచయితగా కవిగానికి పేరు. ఆయన ఎవరిని ఏదైతే అవుతుందో అంటే ఆయన ఏం చెప్తారంటే ఇది గీతాంజలి అనేటువంటిది భారతీయ రచయిత రాసిండు పోయిమ్స్ రూపంలో ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది, పాటలుగా ఉంటుంది. ఇందులోని ఒక్క లైన్ ఒక రోజు చదివితే ఒక రోజంతా అనేటువంటి కష్టానికి ఉపశమనంగా ఉంటుంది. అంత గొప్ప సాహిత్యం అని చెప్తారు. ప్రతి కదలిక, ప్రతి ఆలోచనలో మన ఎవరు గైడ్ చేసే కోర్స్, ఆ కోర్స్ సమాజంలో అనేక రూపాల్లో ఉంటాయి. రాజకీయాల్లో ఒక రకమైన ప్రేరణ ఉంటుంది, ఒక రకమైన మార్గనిర్దేశం. శ్రీరామ్ రెడ్డి గారు మాకు పొలిటికల్ క్లాస్ చెప్పినప్పుడు చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు. అదే మరి 53 కవిత్వాలు ఉన్నందులో 160 పేజీలు అన్నీ కలిపితే సమగ్రమైన సంపూర్ణమైన గ్రామీణ జీవితానికి రాయాలని రాష్ట్రాలను అభినందిస్తాం. ఏదైనా అర్థం భావోద్వేగంతో ఉన్న అనేక కవిత్వాలు గణపతి మొదలుకొని డాక్టర్ గారు మొదలుకొని దాకా అన్ని విషయాలు సమగ్రంగా సులభమైన భాషలో రాసిన ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను.